నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టైటిల్ చూడంగానే మీరందరూ అనుకుని ఉండొచ్చు, సో ఈరోజు అక్క చాలా జర్మన్ సిల్వర్లో అయితే కనుక డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే తీసుకొచ్చి ఉంటుంది, ఇవన్నిటిని కూడా మనకి షేర్ చేయడానికి అని, అంతే కదా. సో టైటిల్ చూస్తే తప్పకుండా అయితే కనుక మీరు ఇదే అనుకుంటారని నాకు తెలుసు. బట్ ఈరోజు అయితే కనుక టోటల్గా ఒక కంప్లీట్ డిఫరెంట్ వీడియో అయితే కనుక మన ఫాలోవర్స్ కోసం షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. అదేంటంటే మెయిన్గా నా ఛానల్ వచ్చేసి 85%, 100కి 85% ఎబో అయితే కనుక లేడీస్ కంటెంట్ ఉన్నటువంటి ఛానల్ కాబట్టి లేడీసే చూస్తారండి. అయితే ఈరోజు జర్మన్ సిల్వర్ గురించి మీరు తీసుకోవాలని అనుకుంటే తీసుకోండి, బట్ నేను ఒకసారి చెప్పేదంతా కూడా విన్న తర్వాత అయినా కానీ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి, అది మీషోలోనే కాదు బయటైనా. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు జర్మన్ సిల్వర్ని ఎందుకు కొంటున్నాం. జర్మన్ సిల్వర్లో పేరులో సిల్వర్ ఉంది కానీ ఐటెంలో సిల్వర్ ఉందా? లేదు కదండి. కానీ రేట్లు చూస్తే మాత్రం చెప్పాలంటే సిల్వర్ని మించిపోయి ఉంటున్నాయి ఒక్కొక్క ఐటమ్ అండి. అది సెట్ కావచ్చు, ఇట్లా ఏదైనా డిజైనర్ కాన్సెప్ట్ ఉండేటువంటిది కావచ్చు, లేకపోతే యాంటిక్ పాలిష్లో ఉండే కావచ్చు. సో పెద్ద పెద్ద చెంబులు, తపాళాలు, బౌల్స్, లేకపోతే అంటే పెళ్ళిళ్ళకి పెద్ద పెద్దవి వాడతాం కదా అండి, బిందెలు, అవన్నీ కూడా కావచ్చు. మెయిన్గా అండి సిల్వర్ కొనలేకపోతున్నాం కదా అనేసే ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ అయితే కనుక జర్మన్ సిల్వర్ అనేది మనకి ఎంటర్ అయింది మార్కెట్లో. ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటేనండి, ఒక పెళ్లి చేస్తున్నాం, లేకపోతే ఏదైనా మన ఇంట్లోనే పెద్ద ఫంక్షన్ ఉంది సెలబ్రేట్ చేసేది, లేకపోతే మన ఇంట్లో ఏదైనా పూజ ఉంది, ఇట్లాంటి వాటికి ఏంటంటే సిల్వర్ని మనం అన్ని ఐటమ్స్ తెచ్చుకోలేము, కొనుక్కునే బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తున్నామంటే జర్మన్ సిల్వర్ని కొనుక్కుంటున్నాం. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి, ఇవేమైనా మనకి లైఫ్ లాంగ్ ఉంటాయా? కానీ రేట్లు మాత్రం చూడండి అసలు ఎంత ఉన్నాయోనండి. మెయింటైన్ చేసినా కానీ మనకైతే కనుక కలర్ పోతున్నాయి. అలాగే తర్వాత ఇంకా మళ్ళీ పాలిష్ చేయించాలి, పాలిష్ చేసినా కానీ ఉంటాయో ఉండవో తెలియదు. మెయిన్గా దీపాలు, వాష్ చేసే ఐటమ్ ఏదైనా కానీ జర్మన్ సిల్వర్లో వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత పాలిష్ డల్ అయిపోతుందండి. స్లోగా ఒకలాగా డల్ అయిపోతూ ఒక గోల్డ్ అంటే ఎటుగాను ఒకలాంటి దానికైతే వచ్చేస్తుందండి. నేను చెప్పేది ఏంటంటేనండి, పర్టికులర్గా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కొనుక్కునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఎందుకు కొంటున్నాం, అసలు ఎవరి కోసం కొంటున్నాం. షో చేయడానిక, ఆ ఫంక్షన్లోనో, లేకపోతే పక్కింటి వాళ్ళు మన ఇంటికి ఏదైనా బొట్టు కోసం పిలిస్తేనో, మన దేవుడి దగ్గర అన్ని సిల్వర్ ఉన్నాయని చూపించుకోవడానికా, లేకపోతే దేనికండి. అవి ఎక్కడా రిటర్న్ ఇవ్వలేము, మనకి అమౌంట్ రిటర్న్ రాదు, ఎవ్వరూ తీసుకోరు, కలర్ పోతాయి, మెయింటైన్ చేయలేము, కొన్ని లైఫ్ లాంగ్ ఉంటాయా అంటే అట్లాగా ఉండవు. మన చిన్నప్పుడు అంటే మన అమ్మమ్మ, నానమ్మ, లేకపోతే మన అమ్మ వాళ్ళు కానివ్వండి, లైక్ వీళ్ళ దగ్గర మనం చూసామా అసలు ఈ ఐటమ్ అయితే కనుక ఇవి మెటల్ ఐటమ్ లాంటిదే కదా అండి ఒక రకంగా చెప్పాలంటే. మనం చూసినవి ఏంటి అయితే ఇత్తడివి, లేకపోతే రాగి, లేదంటే కనుక మనకి వెండి. ఈ మెయిన్గా ఈ 3 ఐటమ్స్ మనం చూసి పెరుగుతూ వచ్చాము. మన పూజల్లో కూడా ఇవే ఉండేవి, ఇళ్లల్లో కూడా ఇవే ఉండేవి. జనరల్గా ఈ 3 ఐటమ్స్లో ఏదైనా సరే షాప్లో తిరిగిస్తే కనీసం ఒక 10 రూపాయల ఐటమ్ కొంటే అందులో ఒక 2-3 రూపాయలన్నా మనకి తిరిగి రిటర్న్ అవుతాయి. కానీ జర్మన్ సిల్వర్ అవుతాయా? అవ్వవు. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, లేకపోతే ఏదైనా ఒక పెళ్ళి ఉంది, ఏదైనా ఒక సందర్భాన్ని కోసం మనం కొంటున్నప్పుడు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయని మీరు మెయిన్గా ఆలోచించండి. ఒక్క రూపాయి కూడా దాని మీదకి వెళ్ళి మనకి వెనక్కి రాదు, అండ్ కోటింగ్ కూడా లైఫ్ లాంగ్ ఉండదు. సో దేనికి కొంటున్నాం అప్పుడు, ఇది మెయిన్ పాయింట్. అందుకోసమేనండి నేను చెప్తున్నాను కదా, ఆలోచించి కొనుక్కోండి జర్మన్ సిల్వర్ మాత్రం. అలాగేనండి నాకు తెలిసి నేనైతే అసలు ఓటు వేయను. మన ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి సిల్వర్ జ్యువెలరీ కూడా అంతేనండి, చాలా కాస్ట్ అవుతుంది. అఫ్కోర్స్ బంగారం అంత కాకపోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమొస్తుంది దానివలన. సో అవి సేమ్ బంగారం లుక్లోనే ఉంటున్నాయి, కానీ అవి తీసుకెళ్ళి మనం తాకట్టు పెట్టుకోగలమా? మనం ఎప్పుడైనా అవసరం పడింది ఏ ముత్తూట్లోనో, బ్యాంక్లోనో, ఎక్కడన్నా మనం పెట్టుకుని తీసుకోవాలనుకుంటే మనకి రావండి, కానీ అమౌంట్ అయితే పెట్టాల్సిందే. ఇప్పుడు ఒక నెక్లెస్ని మనం సిల్వర్లో చేయించుకుంటున్నప్పుడు ఒక 25,000 అయిందనుకోండి, అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? దాని బదులు నిజంగా రియల్ గోల్డే కొనుక్కుంటే కనుక మనం ఒక 3 తులాలే రానివ్వండి, 4 తులాలే రానివ్వండి, ఎప్పుడైనా ఒక అవసరం పడితే ఎక్కడైనా ఒక బ్యాంక్లోనో ఎక్కడైనా ఇంకెక్కడో ఒక 10 రూపాయలు మనకు అర్జెంట్ అంటే తెచ్చుకోవచ్చు ఎవరిని అడగకుండా. సో ఏంటంటే ఒకలాంటి పబ్లిసిటీకి ఇదైపోయి అయితే కనుక అట్రాక్ట్ అయిపోయి ఇలాంటి పిచ్చి అన్నీ కూడా కొనుక్కుంటున్నామేమో అనేది నాకు అనిపించిన ఆలోచన. ఒక ప్రమోటర్గా నాకు జర్మన్ సిల్వర్ పైన అయితే కనుక ముందు షాప్స్ వాళ్ళు వీడియోస్ ఇవ్వకపోయినా
పర్వాలేదండి. ఎందుకంటే కనుక ఇలాంటివి ఏంటంటేనండి మనీ నిజం చెప్పాలంటే చాలా వేస్ట్ అవుతుందేమో అనిపించింది. సో నేను నా మనీ కోసం చూసుకుని మీ మనీని అయితే కనుక చెడగొట్టలేను కదా. సో మన దాంట్లో ఉన్న అందరి కోసం అయితే కనుక ఈ మెయిన్ పాయింట్స్ చెప్పాలనే ఈరోజు అయితే కనుక వీడియో చేస్తున్నాను. మీషోలో చాలా ఉన్నాయండి, 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, గిఫ్ట్లకు అన్నీ కూడా ఇవే పెట్టేద్దాము అని అనుకుంటూ ఉంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు ఇచ్చిన గిఫ్ట్ మీ ఫ్రెండ్స్కైనా మీ చుట్టుపక్కల వాళ్ళకైనా ఆ ఐటమ్ని వాడుకుంటుంటే మీకు గుర్తుగా వాళ్ళకి కనపడుతుంటుంటే హ్యాపీగా ఉంటుందా, లేదంటే కనుక ఒక 2 నెలలకే వాళ్ళు వాడిన ఐటమ్ ఇట్లా జర్మన్ సిల్వర్ లాంటివి ఇస్తే ఇది కలర్ ఫేడ్ అయిపోయిందని చెప్పి పాడేయటం బాగుంటుందా? నిజంగా చెప్తున్నానండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కాకపోతే ఇప్పుడు పసుపు బట్టతో అట్లా ఇచ్చే బదులు ఏంటంటే కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా పెడుతున్నారు. సో రిటర్న్ గిఫ్ట్ని కొంచెం ఆలోచించి ఏదైనా క్రియేటివిటీగా ఇవ్వండి, బెటర్ ఉంటుంది. బట్ జర్మన్ సిల్వర్ ఎంతవరకు కరెక్ట్, పైగా రేటు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుని గిఫ్ట్స్గా ఇవ్వండి. సో ఇక అది మీ చాయిస్కే, మీ ఆలోచనకే నేను వదిలిపెడుతున్నాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, దగ్గర లేవా అని నన్ను అడగొచ్చు. నా దగ్గర కూడా ఉన్నాయి, ఇవే కావు యాక్చువల్గా ఇంకా కూడా ఉన్నాయి, నేను లోపలే దాపెట్టానండి. మెయింటైన్ చేసేవి ఉంటాయండి జర్మన్ సిల్వర్లో, మెయింటైన్ చేయలేనివి కూడా ఉంటాయి. మెయింటైన్ చేసేవి ఎట్లా, చేయనివి ఎట్లా, నేను ఇందులో కూడా మీకు అయితే డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బనానా ట్రీ ఉందండి, దీన్ని నేను వాటర్లో పెట్టి వాష్ చేస్తానా? లేదు కదా. ఆయిల్ పోసి దీపం వెలిగిస్తానా? లేదు కదా. జస్ట్ షో కోసం అట్లా ఇట్లా అటు ఇటు దేవుడి మందిరంలో పెడతాను. ఆ కాసేపు పూజ అయిపోగానే నీట్గా అయితే కనుక ఒకసారి పొడి బట్టతో క్లీన్ చేసేసుకుని కంప్లీట్ కవర్లో పెట్టి నీట్గా టేప్ ర్యాప్ చేసేసి ఏమాత్రం గాలిపోకుండా లోపల పెడతానండి. దానివల్ల ఎంతో కొంత మెయింటైన్ అవుతుంది, కలర్ అనేది డల్ కాకుండా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. ఇది ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉంటాయండి, అటు ఇటు పెట్టుకుంటాం కదా, ఎలిఫెంట్స్ కూడా అంతే అటు ఇటు పెడతాము. సో అవి కూడా ఏం వాటర్లో పెట్టము, అలాగే తడపము, నూనె పొయ్యము, ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా ఏది కూడా యూజ్ చేయం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీపం కుందులు అండి. దీపం కుందులు కానివ్వండి, పళ్ళాలు కానివ్వండి, ప్రసాదం పెట్టే బౌల్స్ లేకపోతే ప్లేట్స్ లాంటివి ఏంటంటే వాష్ చేస్తాం ఖచ్చితంగా. ఒక ప్లేట్లోనో ఒక గిన్నెలోనో దేవుడికి మనం పెట్టినప్పుడు రెండోసారి పెట్టాలంటే దాన్ని ఖచ్చితంగా వాష్ చేయాలి, అంతే కదా. తుడిచేసి అయితే పెట్టలేం కదా. అప్పుడు వాష్ అంటే నీళ్లు పడుతున్నాయి, నీళ్లు పడినప్పుడు ఏమవుతుందండి, ఖచ్చితంగా ఏ జిడ్డు ఉంటాయి. ఏ పులిహోర పెడతాము దానిలో ఉత్తి నీళ్ళతో అయితే వాష్ చేయలేము, ఖచ్చితంగా లిక్విడ్ యాడ్ చేయాల్సిందే. సో ఏ విమ్ జెల్ లాంటిదో పెట్టి క్లీన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పడంగానే మీకు అర్థమవుతుంది కదా డల్ ఖచ్చితంగా అవుతుంది అనేసి. అలానే దీపం కుందులు కూడా డైలీ పడడానికి లేదు కదా అండి. కొద్ది రోజులు పోయినాక అయితే కనుక రోజు జెల్ పెడతాం, తోముతాం, ఆయిల్ పోవడానికి, ఆ జిడ్డు వదలడానికి అయితే దానివల్ల ఏమవుతుంది, కలర్ అనేది ఫేడ్ అవుతూనే వస్తుంది. కాబట్టి జర్మన్ సిల్వర్లో సిల్వర్ లేదు కాబట్టి నా మాట విని చక్కగా డబ్బులు దాచుకోండి. ఆ డబ్బులతో మీరు నిజమైన సిల్వర్నే కొనుక్కోండి. కొంచెం ఉన్న మనసుకు తృప్తి ఉంటుంది, మనీ సేవ్ ఉంటుంది. నెక్స్ట్ మన జనరేషన్కి కూడా మనం అయితే కనుక ఇవ్వచ్చు. కాబట్టి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మీషోలో కూడా ఉన్నాయి. అయినా కానీ నేను చూస్తాను, ఒకసారి తీసుకుంటాను అని అనుకుంటే కనుక ఒక బెస్ట్ 10 ప్రోడక్ట్స్, దట్ టు బెస్ట్ వెండర్స్ నుంచి అయితే కనుక సెలెక్ట్ చేసి ఒక 10 లింక్స్ అయితే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో మీరు చూడండి, కొంచెం బెటర్ ప్రైస్లో ఉన్నవైతే కనుక నేను ఇచ్చాను. అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటేనండి ఆడవాళ్ళ సైకాలజీ, అంటే నేను నా ప్రకారంగా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఇందులో కూడా. ఇప్పుడు మనం ఒక ఐటెం కొనుక్కోవాలనుకుంటున్నామండి, అది ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ ఒక చిన్న రోల్ తీసుకుందాం. మన దగ్గర ఎలాంటిది ఉంది, ఒక స్టీల్దో దంచేది ఉంది, అల్లం వెల్లుల్లి ఏదైనా టీలోకో అప్పుడప్పుడు ఏదైనా కర్రీలో వేసుకోవడానికో ఉంటుంది. అయితే మనకు అది ఉంటే సరిపోదు, మనం ఎక్కడో పక్కింట్లోనో పై ఇంట్లోనో లేకపోతే చుట్టాల ఇంట్లోనో ఇంకెక్కడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనో ఎగ్జాంపుల్ వేరే ఎవరైనా ఒక బ్లాగర్ చేస్తేనో అరే ఇది బాగుంది కదా మనం కూడా ఒక రోల్ది కొనుక్కుందాము, ఈ స్టీల్ అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటే చేతి కిందకు ఉండట్లేదు, దాన్నే కడిగి తీసుకుని మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఇంకొక చిన్నది కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఏం చేస్తాము, ఎక్కడో రోడ్ సైడ్లోనో ఆన్లైన్లోనో ఇంకోటి అయితే కనుక చిన్న సైజుది ఇంకోటి బుక్ చేసి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత 2 వాడతామా అండి? లేదు కదా. సో దాని పక్కన పెడతాము. సో అలా ఇలా కొద్ది రోజులు కొత్త మోజు మీద దాన్ని వాడినా దీన్ని పక్కన పెట్టాల్సిందే. ఇంకొద్ది రోజులు పోయినాక మనకు అనిపిస్తుంది ఇంకెక్కడో వేరే మోడల్ చూస్తాము, ఇంకొంచెం పెద్ద సైజు, లేదు ఈ రోల్ మనకైతే కనుక చిన్న పచ్చళ్ళు లాంటివి అట్లాంటివి అయితే కనుక చేసుకోవడానికి పనికి రావట్లేదు అని చెప్పి ఇంకొంచెం పెద్ద సైజు కొని పక్కకు పెడతాం. దాన్ని వాడేది లేదు, ఏం లేదు, 2 రోజులు కొత్త దాని మీద ఏమన్నా వాడతామేమో, ఏదో రోటి పచ్చళ్ళు అలా ఇలా అని. తర్వాత టైం ఉండదు, అదొక సైడ్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇంకెక్కడ ఇత్తడిదో ఇంకొంచెం పెద్ద సైజుదో ఇంకేదో చూస్తాం, మళ్ళీ కొనుక్కుని పక్కన పెడతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా,
తీరా ఎండ్ ఆఫ్ ద డే మనం కన్వెంట్గా అయితే మనకు ఎప్పుడు ఉండే ఫస్ట్దే ఉంటుంది కదా అండి, ఖచ్చితంగా అదే నచ్చుతుంది మనకు దానికి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి లేని దానికోసమే అరే అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అనుకుంటూ ఉంటాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఉండే దాంతోనే మనకు కన్వెంట్ ఉంటుందండి. కాబట్టి మీరు కొనుక్కునే ముందు ఏదైనా ఆలోచించుకోండి. లేదు మాకు జర్మన్ సిల్వర్ ఐటమ్సే కావాలి, ఆడవాళ్ళ సైకాలజీ తెలుసు కదా, లేని దాని మీద మనసు ఉంటుంది అదే కావాలి అని. సో ఉంటే కనుక అండి లో బడ్జెట్లో లో రేంజ్లోనే చూసుకోండి. సో ఏదో ఫొటోస్కో వీడియోస్కో ఆ కాసేపటి వరకే తప్ప జర్మన్ సిల్వర్ అంత లైఫ్ మనకు ఉండవు. సో అమౌంట్స్ అయితే కనుక చూసుకుని ఖర్చు పెట్టుకోండి. రాబోయే శ్రావణ మాసానికి అయితే కనుక ఈ మెయిన్ టిప్ అనేది మన ఫాలోవర్స్కి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో మెయింటైన్ చేయగలిగినవి కొనుక్కోండి, మెయింటైన్ చేయలేని వాటి జోలికి వెళ్ళకండి బెస్ట్. సో మెయింటైన్ అనేది ఆలోచించండి, ఇక్కడ మెయిన్ అనమాట ఆ విషయం అనేది. సో ఇదండి, లింక్స్ అయితే కొన్ని ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. బెస్ట్ వెండర్స్ త్రూ, ట్రస్టెడ్ వెండర్స్ త్రూ ఇచ్చున్నాను. ఎప్పటి నుంచో మనసులో ఉంది ఒక ఐటెం తీసి పెట్టుకుందాము, చిన్న ప్రైజే ఉంది, మన కోరిక వెళ్తుందిలే పర్వాలేదు అని అనుకుంటే కనుక తీసుకోండి. సో ఇట్లాంటి నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. బట్ నేను ఈ మెయిన్గా అయితే కనుక ఈ వీడియోలో మెయింటైన్ చేయగలిగినవి, మెయింటైన్ చేయలేనివి, అసలు మనం ఎందుకు కొంటున్నాము అనే ఓవరాల్ కంటెంట్తో అయితే కనుక ఈ వీడియో తీసుకొచ్చానని చెప్తాను. సో ఇదండి వీడియో. బెస్ట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఓకేనా? కొంచెం ఐటమ్స్ ఉన్నా పర్వాలేదు, మన మనసుకి ప్రశాంతత ఉంటుంది. మనం మన కోసం పూజ చేసుకుంటాం, మన కోసమే మన ఫంక్షన్స్ అనేవి, వేరెవరికో చూపించడానికి అసలే కాదు. కాబట్టి మన డబ్బుల్ని వేరెవరి కోసమో చూపించేదానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.